అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు కార్పొరేటర్లందరూ దాదాపుగా 33 మంది సంతకాలు చేసి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 23/12/2024 కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్లో అజెండా 52 ఐటమ్తో కూడిన ఒక అజెండాను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 49 మంది మెంబర్స్ కూడా హాజరు కావడం జరిగింది. 40 మంది హాజరేటుగా సంతకాలు కూడా చేశారు. తర్వాత ఈ 8 మంది మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు సభ జరగనీయకుండా గలాటా చేస్తూ ఆ సభకు అడ్డుపడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా 8 మంది కార్పొరేటర్ సస్పెండ్ చేయడం జరిగింది. అటు పిమ్మట అజెండాలోని వాస్తవాలకు సంబంధించి ప్రతి కాపీని ప్రతి కార్పొరేటర్కు ఏపీ కార్పొరేషన్ చట్ట ప్రకారము వారం దినముల మునిపే అందజేయడం జరిగింది. కాబట్టి ప్రతి కార్పొరేటర్కి అజెండా అంశం మీద సరైన అవగాహన ఉంది. అజెండాలో ముఖ్యమైనటువంటి 15వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా ప్రజలకు సౌకర్యార్థం వినియోగించాలా, ఏ విధంగా ప్రజలకు సౌకర్యంగా ఆ యొక్క నిధులన్నీ కూడా సద్వినియోగం చేయాలా, ఏ దేనికి ఎంత అలాట్మెంట్ చేయాలనేది కూడా ఈ యొక్క అజెండాలో పొందుపరిచి ఉన్నారు. అటువంటి అజెండా అంతా కూడా ఒక వారం ముందే కార్పొరేటర్లకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. కాబట్టి వారికి కన్సెంట్ ఇవ్వాలన్నా వద్దా, ఆ యొక్క అజెండాను యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలనే దాని మీద బాగా అవగాహన ఉన్నట్లుగా మేమందరం కలిసి చేతులు ఎత్తాము. ఆ మేయర్ పిలిచినప్పుడు ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఆ అజెండాను చదివారు. చదివినప్పుడు మేము మూకుమ్మడి అందరము 40 మంది కూడా చేతులు ఎత్తి మేము దానికి యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది. అయితే కొన్ని రాజకీయ ఒత్తిడితో మీకు ఫైల్ పంపించారు. ఈ సమావేశం జరగనట్ల మీ అభిప్రాయం కోరారని మీ దగ్గరకు వచ్చింది. ఈరోజు మీకు మేము అర్జీ ఇస్తున్నాము. మేమందరం కూడా కన్సెంట్ ఇచ్చాము. ఇది యొక్క సంబంధించినటువంటి బడ్జెట్ పూర్తిగా ఈ 15వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు కాబట్టి ప్రజల సౌకర్యం కోసం సేవ చేసేదానికి కూడా మీరు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయమని కోరినారు. నేను కూడా చదివి చట్టం చూసి చట్ట ప్రకారంగా ఒపీనియన్ కార్పొరేషన్గా ఇవ్వడం జరుగుతుంది. అది ఒపీనియన్ కాన్ఫరెన్స్లు కాబట్టి ఇప్పుడు ప్రకటించడం కుదరదు. ఒక ఉద్రిక్త వాతావరణం వల్ల మనం అజెండా ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్స్ని డిస్కస్ చేసే పరిస్థితి లేకుండా ఉండింది. ఆ డిస్కస్ చేయకపోవడంతో ఒక్కొక్క ఐటమ్ మనకి 52 ఐటమ్స్ దాకా ఉన్నాయి అజెండా ఐటమ్స్. ఆ 52 ఐటమ్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి చదివి అందరి దగ్గర ఓటింగ్ తీసుకొని సమ్మతమైన కౌన్సిల్కి దాని మీద డిస్కషన్ ఏంటి అన్నది జనరల్గా జరిగే ప్రక్రియ. కాకపోతే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మనకి డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యంలో చేయాల్సినటువంటి డిస్కషన్ అన్నటువంటిది ఈ కౌన్సిల్లో జరగాలి. అది జరగాల్సిన సమయంలో మనకి ఈ ఉద్రిక్త వాతావరణం ఉండడం వల్ల అది చేయలేకపోవడం జరిగింది. దానివల్ల ఈ 52 ఐటమ్స్ కూడా వాటి యొక్క పరిస్థితి ఏంటి, ముందరికి వెళ్ళాలా లేదా అన్న దాని గురించి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. దాన్ని మీటింగ్ జరుగుతున్న సమయంలో చివరిగా మీటింగ్ ముగుస్తున్న సమయంలో మేయర్ గారు దాన్ని ఈ అంశాలన్నింటినీ కూడా ఆమోదిస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. అయితే ఆమోదించమని చెబుతూ కూడా చేతులు ఎత్తమని జరిగింది. కొంతమంది కార్పొరేటర్స్ దానికి చేతులు ఎత్తడం కూడా జరిగింది. మనం దానికి సంబంధించినటువంటి వీడియో షూటింగ్స్ అవి కూడా చూసాము. దీనికి సంబంధించి ఎంతమంది ఈ అజెండాని ఆమోదం తెలుపుతూ చేతులు ఎత్తారన్నది ఒక డౌట్గా ఉంది. దానికి తోడుగా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఒక్కొక్క ఐటమ్ చదివి మనము డిస్కషన్ చేసి దాని మీద ఓటింగ్ జరపాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా. కానీ అందరూ ఓటింగ్ చేశారు అని అంటే దాన్ని మనం ఆమోదించడం జరుగుతుంది. సో ఈ 23వ తేదీన జరిగిన దాంట్లో ఎంతమంది దానికి ఆమోదం తెలుపుతూ ఓటింగ్ వేశారు అన్న విషయము ఒక క్లారిటీ రావట్లేదు మనకున్న వీడియోల ప్రకారం కానీ ఆ డిస్కషన్ ప్రకారం కానీ. సో ఇలా ఒక కన్ఫ్యూజన్ ఉన్న సమయంలో ఆ డెసిషన్ ఏమి తీసుకోవాలి, ఆ 52 అంశాలు ఆమోదింపబడ్డాయా లేదా అన్నది క్లారిటీ కోసం ఒక లీగల్ ఒపీనియన్ కోసం మనము స్టాండింగ్ కౌన్సిల్కి రాయడం జరిగింది. ఈ విధంగా గొడవ జరగడం వల్ల డిస్కషన్ చేయలేకపోయాము. ఓటింగ్ కూడా గందరగోళం మధ్యన జరిగింది. ఆ ఓటింగ్లో ఎంతమంది దానికి ఆమోదం తెలిపారు, ఎంతమంది తెలపలేదు అన్న విషయం మనం కరెక్ట్గా అసెస్ చేయలేకపోతున్నాము. సో ఇటువంటి సమయంలో మేయర్ గారు చెప్తున్న దాన్ని బట్టి అండ్ ఆ తర్వాత కార్పొరేటర్లు వచ్చి చెప్తున్న దాన్ని బట్టి మనము దాన్ని ఆమోదం తెలపచ్చా, లేక కౌన్సిల్లో జరగాల్సిన డిస్కషన్ అండ్ కౌన్సిల్లో జరగాల్సిన ఓటింగ్ జరగలేదు కాబట్టి దాన్ని మనము
మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ ఆమోదం తెలుపుకోవాల్సిన అవసరం ఉంటుందా అన్న విషయాన్ని మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దాన్నే మనం లీగల్ ఒపీనియన్ కోసం రాసాము. ప్రొసీజర్ అన్నది ఏంటి అన్న దాని మీద ఒక క్లారిటీ మనకు రావాల్సిన అవసరం ఉంది. క్లియర్గా మనకున్న యాక్ట్లో ఇలా జరిగితే ఇలా చేయాలి, ఇలా జరిగితే ఇలా చేయాలన్నటువంటి ఒక డీటెయిల్డ్ యాక్ట్ అన్నది మనకి లేదు. ఆ రూల్స్ అనేవి డీటెయిల్డ్గా లేవు. ప్రతిసారి కూడా మీటింగ్లో జరుగుతున్నటువంటివి నామ్స్ ప్రకారం, ముందు జరుగుతున్నటువంటి ట్రెడిషన్స్ ప్రకారం వెళ్తూ వస్తూ ఉంటాము. ఈ విషయంలో ముందు ఇటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి ఎవరు కూడా చెప్పడానికి కొంచెం డౌట్లోనే ఉన్నారు. అందువల్ల మనము ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటే దీని మీద కరెక్ట్గా లా ప్రకారం చేయగలము, రూల్స్ ప్రకారం చేయగలము అనే ఉద్దేశంతో దీనికి ఒక ఫైనాలిటీ తీసుకురావడం కోసం మనము స్టాండింగ్ కౌన్సిల్కి రాసాము. అక్కడ నుంచి వాళ్ళ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ అంశాలన్నీ ఆమోదింపబడినట్టే అని చెబితే దాని ప్రకారం వెళ్ళటమా, లేక లేదు వీటిని మళ్ళీ ఒకసారి పెట్టుకొని చర్చించి ఓటింగ్ అన్నది నీట్గా జరిపి ఆ ఓట్స్ అని లెక్కించుకొని ఒక్కొక్క అంశం తర్వాత ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఓటింగ్ చేయించుకొని దాన్ని ఆమోదించుకోవడమా అన్న విషయం గురించి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.